రైట్. నాగర్ కర్నూలుకి సంబంధించి ఒక ఫైనాన్స్ కంపెనీ పెట్టి మమ్మల్ని అందరినీ దాదాపుగా ఒక 2000 మందిని మోసం చేసిండ్రు, ఎత్తేసిండ్రు అని చెప్పి వాళ్ళ బాధితులు అయితే ఇక్కడికి ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. మాట్లాడదాం అసలు ఏం జరిగింది, ఎలా మోసపోయారని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. హలో, ఎక్కడి నుంచి? మేము నారకందను. ఏం జరిగింది అసలు, ఎందుకు వచ్చి? ఏం జరిగిందంటే ఈ సాయిబాబు చెట్టు ఇంత పని చేసిండు. నా కొడుకు చనిపోయిండు. నా మనవరాలు పెళ్లికి ఉన్నది. 3 ఎకరాల భూమి తీసేసి ఆ పిల్ల పెళ్లి కానీ పెళ్లి చేసిన. ఇంకా కోడలు గంజి వస్తుంది పోయేదాన్ని ముసలోని పేరు వినాయదు, నా పేరు వినాయదు. ఆయన దాంట్లో సాయిబాబా దాంట్లో పెట్టిన. ఇంకా 3 ఏళ్ళు అయింది పెట్టి. ఇంకా 4వ ఏడుకే ఇంకా ఇస్తలేడు అని ఇంకా బుగాడలు వేసింది. ఇంక ఇట్లే జరుగుతుంది. 4 ఏళ్ళు 5 కూడా పడతాయి. ఇంకా ఎవరు 10 లక్షలు పెట్టింది. ముసలోని పేరు వినాయదు, నా పేరు వినాయదు. సెల్కమ్మి మొత్తం 10 లక్షలు. 10 లక్షలు ముసలోని 5, నావి 5. మరి ఇప్పుడు ఏమంటారు? ఆయన కనబడతానే లేడు. ఒక్కసారి కనబడ్డాడు పోలీస్ స్టేషన్ లో. వాళ్ళు పోలీసు వాళ్ళు అందులో కొనిపోయి ఎవరో కొల్లాపురం పొలాలు ఇల్లు వచ్చి అన్ని దిరాస్తులు తీసుకుంటూ రాసుకుంటే ఇంకా అస్సున్న పెట్టిండ్రు. ఏం చేస్తాం? కేసులు పెడితే ఈ కాగితాలు వానికి రావు. కేసుల్లో ఇంట్లో ఏముంది అని పోలీసు వాళ్ళు అంటున్నారు. మీకేం రాసి ఇచ్చిండ్రు? ఇంట్లో ఏముంది? ఈ కేసు పెడితే కోర్టుకు పోతే ఇంత కూడా రాదని అని చెప్పారు. ఇంకేమి ఇయ్యలేదు ఆయన కట్టుకునేటప్పుడు? ఏం తీయలేదు. 6 నెలలకోసారి వచ్చి మీకు అవసరం ఉంటే తీసుకుపోండి, అవసరం లేకపోతే మళ్ళీ టోటల్ అంటే ఇంకా ఉండని అని టోటల్ చేసినాం. అంతే. మిత్తి తీసుకున్నాము, మళ్ళీ అన్ననే బడ్జెట్ చేసిపోయినాం. 2 రూపాయల మిత్తి. 6 నెలలకు లక్షకి ఎంత అయితే 2000 అయితే అంటగా గంత ఇచ్చిండు ఆయన. ఇస్తే మళ్ళీ అందులోనే పెట్టిపోయినాం. మేము పని చేస్తున్నాం, చేతన అవుతున్నది. ఆ కూలి పైసలు, ఈ కూలి పైసలు, ఇంకా సెల్కమ్మిన పైసలు ఇంకా సరే 5 లక్షలు వేసినాం. అవి ఇంక మేము ఇంటికే ఎత్తుకపోలేదు. చూడు మరి ఇప్పుడు ఆయన ఏమైనా ఇచ్చినా, ఏమన్నా కాగితాలు ఉన్నాయా మీ దగ్గర? గవే బాండ్లు ఇచ్చిండు, గవే రాసి ఇచ్చిండు సార్. సాయిబాబా అని ఇవి రాసిండు, అందరికి ఇవే రాసి ఇచ్చిండు సార్. చూపి రాదా మన గవే ఇచ్చిండు, అందరికి అవే రాసిండు. అవి రాసిండు. 3 ఏళ్ళు అయిపోయినాయి కదా, 3 ఏళ్ళు అయిపోయినాయి. మమ్మల్ని ఏం చేయలేరు అని ఇట్లా చేస్తున్నాడు మమ్మల్ని. దాని డేట్ అయిపోయింది. మేము కూలి పని చేసుకొని పెట్టుకున్నాం 20 లక్షలు. ఇప్పుడు తీసుకో 2 నెలల కింద ఇచ్చినాం క్రితం. అందరికి అవే బుక్కులు. మీరేం చేస్తారా అని అంటుండ్రు అని పడేస్తారు. ఇవి అందరికి అవే ఇచ్చేసిండు, ఇవే ఇచ్చిండు. గల్పెల్లి, నాగరపల్లి, నారకల్ పక్కల 20 రూపాయల చాడు. మేమా 10 మంది ఉన్నాం మా ఊరు. 2500 మంది ఉన్నాం, 400 మంది ఉన్నాం. పోలీసు వాళ్ళు కేసు పెట్టిరు, తీసుకుపోయి రాయని అసలు ఏమంటారు? పైసలు ఇప్పించే ప్రయత్నం చేస్తారు. ఆయన మళ్ళీ బయటకు వచ్చేసిండు వేలు పైన. మాకేమి ఇచ్చేటట్టు లేదు. ఇంకా మా సగానికి సగం వచ్చినా మా అసలు మాకు ఇస్తే సార్లు మేము కూలి చేసుకొని పిల్లల పెళ్లి చేయని కానీ పెట్టుకున్నాం డబ్బులు. నేను 20 లక్షలు పెట్టిన. 20 లక్షలు పెట్టినా కూలి పని చేసుకొని బతుకుతాం. మాకేం ఆదరువు లేదు. 2 అమ్మాయిలు, నాకు అబ్బాయిలు లేరు. ఇప్పుడు పిల్లల పెళ్లి చేయాలంటే ఎక్కడ తీసుకొని పోతారా అని మాకు అది టెన్షన్స్ పట్టలేక తిరుగుతున్నాం మేము. ఇప్పుడు బంగారు ఎంత అయింది? తులం 1,00,000 రూపాయలు అయింది. ఏం పెట్టి చేయాలి అమ్మాయిల పెళ్లిళ్ళు? ఎవరిని తీసుకొని పోతారా అని మేము ఏడ్చి వస్తున్నాం. నాగర్ జిల్లా ఏం చెప్తారన్న ప్రభుత్వానికి? అంటే ఇప్పుడు మీరు మొత్తానికి ఆయన బెయిల్ మీద కూడా బయట తిరుగుతున్నా అన్నాడు. రేపు ఐపీనో ఏదో పెట్టుకుంటాడు, అయిపోతుంది. మరి మీ పరిస్థితి ఏంది? అసలు ఎట్లా మీ పైసలు వచ్చే మార్గం ఏంటి? పైసలు వచ్చే మార్గం సార్ వాళ్ళే చూస్తామన్నారు. ఇంకా సార్ వాళ్ళని అందరినీ మద్దతు కూడుకొని వాళ్ళ దయతోటి వాళ్ళను కాల్లో ఏలో పట్టుకుంటున్నాం, అడుక్కుంటున్నాం, చేస్తున్నాం సార్. ఇంకా ఎందుకంటే మా పైసలు రావాలి కదా సార్, ఏది లేకున్నా కానీ పైసలు అయితే రావాలి కదా. మా బిడ్డను మా అల్లుడు వెళితే నేను బయట తెచ్చి కష్టం చేసి తెల్లాలు పౌలు చేసి 4 లక్షలు మా బిడ్డవే. అయితే నేను ఆమెకు 6 లక్షల చిల్లర కట్టినా, మిత్తితోటి కట్టించిన ఆమెకు. మళ్ళీ ఇంకేం చేస్తారు మరి? తప్పదు కదా, బిడ్డే కదా మంది గారు. అప్పుడు ఇంటికి తోలుకున్నాను అల్లుడు. ఇంకా చెప్పు, నేను ఏం చేయాలి చెప్పండి సార్? ఇన్ని బాధలు ఉన్నవుడుక ఇప్పటికీ కలుస్తాడు. బయట ఏమంటాడు, నువ్వు నన్ను అడుగుతావా? మీరు పోలీసు వాళ్ళ దగ్గర పోయినరు, ఆ పర్వతాల దగ్గర పోయినరు, పర్వతాలు ఇస్తాడు ఒక పైసలు మొత్తం. అదే మాకు జర పెద్దగా తెలిసిన ఆయన ఉన్నాడు సార్. జర ఏదో మద్దతుగా కోడేర అయితే మా నాపూర్ అల్లుడు
ఈయన దుర్గ నాగపూరే, సాయిబాబా దుర్గ నాగపూరే, మా ఏరియానే. మేము మా ఏరియాడు మనకు తెలిసినోడు అని నమ్మినాం. 25 ఏళ్ళ నుండి నడుస్తుంది. ఇయ్యాల కాదు నిన్న కాదు. ఈ పైసలు పెట్టిన వాళ్ళు తీసుకుపోయారు. మళ్ళీ మిత్తిలు ఇచ్చిండు, అసలు ఇచ్చిండు, అన్నీ చేసినందుకు నమ్మకంతోనే పెట్టినాం. కానీ మేము ఏదో కొత్తగా ఇలా పెట్టినాము, ఆయన రేపే పోయిండంటే అది మాది తప్పే ఉంటుంది సార్. అట్లా చేయలే. ఇప్పటికీ 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళ నుండి ఆయన ఎంత కాళ్ళు ఉడకబట్టుకున్నాను సార్. వంగవాడి కాళ్ళు పట్టుకున్నాను. నేను నాకు ఇల్లు కడుతున్నా, మేస్త్రిగాడు ఇబ్బంది పెడుతున్నాడు, 2 కాళ్ళు పట్టుకున్నా సార్. ఇయ్యలే సార్, పైసలు ఇయ్యలే. ఇస్తాపో ఇంతే. వస్తా. మళ్ళీ ఆయనకి వచ్చేటు ఉన్నాయి చూడు, 4 ఆయన వెనుక ఉంటారు గుమాస్తలు. ఇట్లనే వాడు వీడు కమిషన్ తీసుకొని వసూలు చేయడం మళ్ళీ వాళ్ళకి జరిగినాయి. పోలీసు వాళ్ళు ఉడక వసూలు చేసింది సార్ వాళ్ళ దగ్గర. వాళ్ళది ఆయన లిస్టు తీసుకున్నారు. ఆయన గైడ్లు ఉంటాయి కదా, ఆ బాకీలు రాసుకున్న లిస్టు తీసుకున్నారు ఎవరు? పోలీసులు. మావి అందరు జిరాక్సులు తీసుకున్నారు. ఇవి అవి ఎంక్వైరీ చేసి మీకు ఇస్తాం మీ డబ్బులు, కానీ మీరు కుదిరే వాళ్ళకండి, అదురుకోకండి, మీరు ధైర్యంగా ఉండండి, మేము ఉండవు మీకు అని పిఎస్లోకి పోయింది సార్. పిఎస్ అని ఉంటుంది కదా, అందులోకి పోయింది. మేము పోలీస్ స్టేషన్ పోతే ఏమంటారు, మేమేం లేదు పిఎస్కి అప్పచెప్పినాం, అక్కడనే వాళ్ళే చూసుకుంటారు, మీకు న్యాయం జరుగుతుంది పోండి ఇంకా అని చెప్తారు. ఎస్పీ దగ్గర పోతే అని చెప్తాడు, ఎస్పీ ఏం లేదు ఇంకా సెక్రటరియట్ నుండి వచ్చింది, ఇంకా కోర్టుకు పోతుంది, కోర్టుకు వచ్చేదాడే మీకు ఎట్లా వంచాలి ఏం చేయాలని చెప్తాడు. కానీ చెప్పేవరకే కానీ పని లేదు సార్. పని అయితే చేస్తలేరు. ఇంతే చెప్తారు పోలీసులు కూడా ఇంతే చెప్తారు సార్. పోనీ ఒకనాడు మరి ఇంత కుంభకోణం చేసిండు సార్ ఆయన. ఒకనాడు ఒక దెబ్బ కొట్టాలి, లేకపోతే ఒకనాడు ఒక రిమాండ్ చేయాలి. ఏది చేయకుండా బిహెచ్ఎన్ఎల్ హనుమంతరావు మాజీ ఎంపీ ఉన్నాడు కదా, తెలుసుగా మీరు, ఆయనను ఆర్కృష్ణను ఇప్పుడు నారకాన్ని ఎంపారు మల్లురావిని వీళ్ళని తీసుకుపోయి ఎస్పీ ఆఫీస్ తీసుకుపోయి వచ్చిన వాళ్ళు వచ్చి వాళ్ళు డిమాండ్ చేస్తే అప్పుడు మేము పెట్టింది 9 మందిన కేసు. ఆయన వెనుక ఉన్న వాళ్ళను వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళను అందరిని పెట్టినాము. వాళ్ళు ఎవడెవడు కుంభకోణం చేసిన వాళ్ళను వాళ్ళని పెట్టినాము. వాళ్ళని పెడితే వాడు 4 గుమాస్తాలను ఆయన కొడుకు ఆయననే వీళ్ళందరూ బెయిల్ తెచ్చుకున్నారు. వాళ్ళ అన్నోళ్ళు ఉడక ఈ తమ్ముళ్ళు 2 ఉన్నారు, ధనంజయ గుత్పా, బాలీశ్వర్. వాళ్ళు కోటీశ్వర్లు, ఇక్కడనే బిల్డింగులు కట్టుకున్నారు. వాడు మొత్తం రూపాయలు వాడు ధనంజయ అనేటోడే మొత్తం లింకు దీనికి మొత్తం సృష్టికర్త వాడే సార్. మొత్తం చేసిన సృష్టికర్త వాడు చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, నాకు ఏది తెలియదు, నాకు 55 లక్షలు నేను సంవత్సరానికి వస్తే నేను ఈ 2 విలాసాలు కట్టుకున్నా, మీరు నా ఇంటికి ఎందుకు వచ్చారు? మొన్న ఒకసారి లొల్లి అయింది సార్, ఇంటికి పోయినాం, లొల్లి జరిగింది, పెద్ద జరిగింది. ఇంటికి ఎందుకు వచ్చిండ్రు? నాకు సంబంధం లేదు. నా మీద ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే మీరు తీసుకోండి అంటే ఆయన ఎక్కువ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మేము లిస్ట్ తెచ్చినాం కదా, మళ్ళీ ఆ లిస్ట్ నీది కదా, నాకు తెలియదు ఆ లిస్టు. అది కూడా వెళ్ళింది సార్. ఏంది ఫైనాన్స్ ఆయన పేరు మీద వెళ్ళింది. ఇక్కడ చూపించారు, ప్రెస్ మీట్లో చూపిస్తే కాదంటాడు. లాస్ట్ కుషేగూడ పోలీస్ స్టేషన్కు తీసుకుపోయినాక ఆడ ఒప్పుకొని ఏం చెప్పిండు, ఈ 18వ తారీఖు లోపల మీకు సంతకాలు పెట్టిస్తా అన్ని ఆస్తుల మీద, మీకు ఏదో ఒకటి న్యాయం చేస్తా అని ఒప్పుకొని పోయిండు. నిన్న మొన్న చూసినాం, ఇలా వచ్చేసినాం చూడు సార్. ఇంకంతే, ఏం సప్పుడు లేదు, ఏది లేదు. మళ్ళీ ఏమైనా చెప్పడం లేదు. దానికి ఏమైనా ధర్మం కూడా చేయాలి కదా సార్. నువ్వు పోనీ వస్తా సార్, మాకు ఇన్నేళ్ళు అయింది కదా, మేము పెట్టి 4 ఏళ్ళు 5 నడుస్తుంది. అసలు ఏమన్నాం సార్, వడ్డీ లేకుండా పోనీ ఇంత తక్కువ అన్నాం, అది కూడా లేదు. ఇప్పుడు ఏం న్యాయం కోరుకుంటారు మీరు? ఏ న్యాయం కోరుకుంటున్నాం అంటే, వీళ్ళు అందరు సారోళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే మాకు న్యాయం ఒకటి, మాకు అస్సలు ఇప్పించినా సరే సార్ అని వీళ్ళని పెద్దలను వేడుకుంటున్నాం. అంతే, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మా ఎంపీ దగ్గర పోయినా, అది మా నాగరికర్ణ నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గర పోయినా, నేను ఒక ఆయన పెద్ద మనిషి వాళ్ళ కొడుకు మిలిటరీలో పోయి చనిపోతే 40 లక్షలు వచ్చినాయి. 40 లక్షలు వస్తే బిజినపల్లి బ్యాంకులో పడితే ఆ ముసలోని తీసుకుపోయి 3 ఒక ఆయన టీచర్ను పెట్టి వాళ్ళ గుమ్మాసాల పేర్లు పెట్టి వాళ్ళ దాంట్లో కొట్టించుకొని మళ్ళీ ఆ ముసలోని పైసలను ఆ ముసలోనితో కొన్ని కొట్టించుకున్నాడు. వాళ్ళ ముగ్గురితోటి ఆ ముసలోని ఆ పైసలను ఆ ముగ్గురు అకౌంట్లో కొట్టి మళ్ళీ అన్న నుండి ఈయన దాంట్లో కొట్టించుకున్నాడు. 40 లక్షలు సార్. ఒక జవాన్ మిలిటరీలో పోయిన జవాన్కు వానికి న్యాయాలు వాడు ఇలా రావంటే నాకు పైసలు లేవని ఏడుస్తున్నాడు. నాగరికర్ణలో తిక్కలేసి రోజు ఇట్లా బ్యాగ్ పట్టుకుంటా లేక బస్ స్టాండ్లో పోటీ తిరుగుతున్నాడు సార్.
ఎమ్మెల్యేలు మంత్రులు ఇలా ఏం పట్టించుకోలేరా? దామోదరెడ్డి కుచ్చుకుల దామోదరెడ్డి మీకు తెలిసాను మా ఊళ్ళో నా ఏది ఎమ్మెల్సీ ఆయన తోనికి నేను 4 రోజులుకొని ఆ ముసలి తీసుకొని పోయి సార్ ఏం సార్ మీరు సార్ తనకి ఎమ్మెల్యే తనకు వద్ద మీ డాడీ తనకు వచ్చి మాట్లాడతాను అన్నాడు. అని అంటే నేనేం చెప్తున్నా ఇదంతా మేము రాకముందు జరిగింది తెలంగాణ ఇప్పుడు జరిగిన ఇప్పుడు ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు బాధ్యత ఉండాలి. అవును సార్ వాళ్ళు పోయినరు మీరు మంచోళ్ళనే మీకు ఓట్లు వేసినాం మిమ్మల్ని గెలిపించినాం మీకు గెలిపించినప్పుడు నువ్వు చెప్పాలి కదా సార్ మరి నువ్వు మేమేం చేస్తాం అంటే ఇంకా మేమేంటి కూడా సార్ మేము ఎందుకు చెప్పండి మేము ఓట్లు వేస్తాం ఏరియానే కదా మన ముఖ్యమంత్రి గారిది కూడా ఆ ఏరియానే కదా ముఖ్యమంత్రిని కలుసుదాం అంటే ఇంతవరకు అపార్ట్మెంట్ మాకు దొరకలేదు సార్ దొరకలేదు దాని కూడా కోట్లు స్కామ్ అయి ఉంటుంది ఈ విషయంలో. అంటే ఇప్పుడు ఒక మనిషి దగ్గర 40 లక్షలు అంటే దగ్గర కొన్ని కోట్లు ఉంటాయి అయినా కూడా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకకుండా అంటే ప్రజాపాలన అంటుండు ప్రజలు ఎప్పుడైనా రావచ్చు నన్ను కలవచ్చు అంటూ ఆయన చెప్తున్నాడు కదా అట్లా మేము అట్లా అని అడిగితే ఆయన ఏం చెప్పిండు అది ఎస్పీతో నుండి ఎవరు అంటే చెప్పింది మల్లరావి చెప్పిండు ముఖ్యమంత్రి అపార్ట్మెంట్ ఏమొద్దు మల్లరావి ఏమన్నాడు ఎంపీ దగ్గర అపార్ట్మెంట్ ఏమొద్దు మీకు సెక్రటరీకి వచ్చింది ఆ సార్ ఫోన్ చేసిండు మా ముందరే చేసిండు స్పీకర్ పెడితే ఆ సార్ ఏమన్నాడు సార్ ఫైల్స్ ఎక్కువ ఉన్నాయి చూసినాక నేను పెట్టి నాగర్ కర్నూలు మళ్ళీ పంపించినాక మీకు ఫోన్ చేస్తా సార్ అన్నాడు. మళ్ళీ రెండోసారి పోయినప్పుడు మళ్ళీ అన్నాడు సార్ మాకు ముఖ్యమంత్రిని కలుపుతామంటారు కదా సార్ మరి ముఖ్యమంత్రి అపార్ట్మెంట్ కావాలి కదా సార్ అంటే ముఖ్యమంత్రి అవసరం లేదు ఆ సెక్రటరీకి వచ్చింది సెక్రటరీలో ఆల్రెడీ ఈ సార్ సంతకం పెట్టిండు అక్కడ నుండి లెటర్ ముఖ్యమంత్రికి పెట్టిండు ముఖ్యమంత్రి లెటర్ మళ్ళీ సెక్రటరీకి పంపించిండు అది పైలుడుగా ఇప్పుడు నాగర్ కర్నూలుకి వస్తుంది మీకు న్యాయం జరుగుతుంది కాకపోతే నేను వచ్చి చేస్తాను ఫస్ట్ సార్ ఏమన్నాడు ఈ డబ్బులు మీకు ఇప్పియకపోతే నేను ఎంపీనే గాను రాజీనామా కూడా చేస్తానని సవాల్ ఇచ్చిరిండు సార్ ఆయన మల్లురావి. అటువంటి బాధితులు అటువంటి పెద్దోళ్ళు మాకు అంత గట్టి ఇచ్చినప్పుడు మేము ఇంకా ధైర్యం ఉండదా సార్ ఉంటుంది కదా పెద్దోళ్ళు కదా సార్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది కదా. నాగర్ కర్నూలులో ప్రజావాణి అని పెట్టిండు సార్ ప్రజావాణిలో నేను 2 లెటర్లు పెట్టినా ఏం లేదు పో బిడ్డ నీకేం లేదు పో బిడ్డ మీకు జరుగుతుంది పో బిడ్డ అని ఆ ముసలోడు పోయి కాళ్ళు పట్టుకున్నాడు అదే నేను ఇప్పుడు చెప్పిన ముసలోడు పోయి కాళ్ళు పట్టుకున్నాడు అయ్యా నాకు గతి ఇది నాని ఇంత పొడుగు గడ్డం ఇంత పొడుగు నెత్తి ఉన్నదండి చూసిండు ఆయన అరే ఎవరు రాడు ఆ కొడుకు అని అన్నాడు. బట్టి విక్రమార్కుడికి వచ్చిన అక్కడ వచ్చిండు ఉప ముఖ్యమంత్రి ఆయన గుడక చూపించిన ఆ లెటరు ఆయన ఉడక ఇది న్యాయం చేయాలి ఇది ఎంతవరకు దీన్ని వీళ్ళ బీద ప్రజలు ఆయన ఎంతమంది వచ్చారు దగ్గర ఒక 200-300 మంది 300-400 మంది వచ్చారు సార్ ఆయన ఆ ప్రజావాణి అని ఇట్లా వస్తున్నాడు అని తెలిసేటంగానే వచ్చారు అందరూ ఏడ్చిండ్రు తూడ్చిండ్రు పిల్లలు చంపుకున్న వాళ్ళు ఉన్నారు పిల్లలు తీసుకొని పోయిన వాళ్ళు ఉన్నారు మొగుళ్ళు చంపుకున్న వాళ్ళు ఉన్నారు ఎన్ని విధాలా కష్టపడుతుండ్రో అన్ని విధాలా కష్టపడుతుంది సార్ ఇంకా న్యాయం జరుగుతలేదంటే ఇంకా మేము ఏం చేయాలో చెప్పండి సార్ అటువంటి వాళ్ళ ఇప్పుడు మల్లురాయి తక్కువడేనా సార్ చెప్పండి. ఇప్పుడు నిన్న అక్కడ కొల్లాపూర్ సైడ్ పెట్టిరు కదా మరి దానికి ఏమైనా పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి ఏర్పాటు చేసిరా ఏంది మొన్న పోలేదు సార్ మొన్న పెట్టిండు అవును పోలేదు దానికి పోలే మేము పోలే మేము దానికి పోలే మేము దానికైతే పోలే పోంది చెప్పకూడదు అది మాట్లాడలేదు మేమేం మాట్లాడలేదు దాని గురించి ఏం మాట్లాడలేదు పోలేదు. మరి ఇప్పుడు ఎప్పుడైతే ఈయన పుచ్చుకుల దామరెడ్డి అడిగినప్పుడు ఫోన్ చేసిండు సార్ నేను పోయి ఏమన్నా సార్ మీరే ఇట్లా అంటే ఇంకా మేము ఏం చేసి ఏమైపోవాలి సార్ మా బతికింది మేము బతకపోతే అయిపోతాయి కదా సార్ ఇక్కడనే ఏమన్నా చేసుకున్నాం సార్ అన్నాం నలుగురు అమ్ముతున్నాడు 5 మంది అంటే ఏం లేదు ఇలా ఫోన్ కొడతాను ఫోన్ కొట్టిండు ఫోన్ కొట్టి స్పీకర్ పెట్టిండు ఆయన పెట్టి ఎస్పీని అడిగితే ఏం లేదు సార్ మేము పంపించిన ఫైలు వచ్చేదా అదే పని మీద ఉండరు 5 మంది ఎస్ఐలను పెట్టినాం మేము పిఎస్లో పోయింది కేసు అది తప్పకుండా అయితే సార్ మేము చేపిస్తాం సార్ అని ఎస్పీ గారు ఒప్పుకున్నారు సార్ మా ముందల ఒప్పుకున్నాక మేము మళ్ళీ 10 రోజులకి ఎస్పీ దగ్గర పోయినాం ఎస్పీ దగ్గర పోతే ఉంటాడు కనకాయ దగ్గర కనకాయతో మాట్లాడుకో కనకాయ తీసుకున్నాడు కేసు అదే సిఐ ఉంటాడు చూడు ఆయన తీసుకున్నాడు ఆయన దగ్గర పోయినాడు ఆయన దగ్గర పోయి ఇంకా మాట్లాడితే ఆయన అంటాడు అవునా ఊకే ఎందుకు వస్తున్నారు అంటే సార్ మీరే కాదు సార్ నెల చెప్పిండ్రు నెల పోయి 2 నెలలు చెప్పిండ్రు 2 నెలలు పోయి 3 నెలలు చెప్పిండ్రు 3 నెలలు పోయి సంవత్సరం చెప్పారు సంవత్సరం పోయినా గుడుక ఇంకా మేము ఏం అడగొద్దా సార్ అన్న అంటే అడగాలే కానీ అది కాలేదు అది అన్నాడు ఇంకా కాలేదంటే మరి నీవెందుకు తీసుకున్నావు సార్ కేసు అని నేను అన్నా అంతే కదా సార్ అది ఏముంటుంది మీరు ఎందుకు తీసుకున్నారు సార్ అంటే మేము ఎందుకు తీసుకున్నాం అంటే తీసుకున్నాం మీరు ఎందుకంటే రానాడు మరి మీ బాధితులు పెట్టారు సార్ ఇలా మీ పోలీసు వాళ్ళు నేను చూపించినా సార్ అని ఒక ఆయన రామస్వామి అని తెలిసి ఆయన పోలీసు వాళ్ళు ఉన్నారు పిలిచిన రామస్వామికి రానా
వచ్చిండు ఆయన వచ్చి ఏమి రాసా ఈయన ఇట్లా చెప్తాడు నిజమే నానే ఆయన నాగిండు నాగితే ఏం చేసి సార్ నిజమే మా అన్నవి పైసలు 14 లక్షలు ఉండే సార్ అన్నాడు. అరే ఏంది అయితే ఇంకా ఏదో న్యాయం చేస్తాం కానీ జర టైం పడుతుంది వీళ్ళకి చెప్పు రామస్వామి. ప్రభుత్వానికి ఏం చెప్తున్నాను, ఏం న్యాయం కోరుకుంటున్నాను? ప్రభుత్వాన్ని మాకు సహకరించి మాకు మేలు చేయాలి సార్, అంతే. ఆ లాస్ట్ ఫైనల్గా మాకు ఎక్కడ తిరిగి ప్రభుత్వం సహకరించాలి. దగ్గర ఒక 2,500 మంది ఉంటారు 150 కోట్లు ఉంటాయి. ఈ బాధితులకు ప్రభుత్వం ఆదుకుంటే మేము కూడా వాళ్ళకు కూడా మేము మేలు చేస్తాం, రేపు మేలు చేయగలుగుతాం, ఓట్లు వేయగలుగుతాం, మంచి జరగగలుగుతుంది. మేము వాళ్ళకు పాదాభివందనాలు చేస్తాం సార్ వాళ్ళకి, మేము నిజంగా చెప్తున్నా.